హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, మనం ఈ లెసన్లో ఏం నేర్చుకున్నామంటే టార్గెటెడ్ కీవర్డ్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు కీవర్డ్ని గురించి నేర్చుకున్నాగా, అంటే దేనికి డిమాండ్ ఉంది దాని గురించి నేర్చుకున్నాగా లాస్ట్ లెసన్లో. ఇక్కడ ఏంటంటే మనకు ఒక కస్టమర్ లేకపోతే ఒక నెట్లో సెర్చ్ చేసే పర్సన్ మన దగ్గర రావడానికి ఆ సెర్చ్ ఇంజన్లో ఏ కీవర్డ్ టైప్ చేస్తున్నాడు అనేది తెలుసుకోవడం అన్నట్టు. ఇక్కడ టార్గెట్ కీవర్డ్స్ అంటే మెయిన్ కీవర్డ్స్. మళ్ళీ ఓకేనా, ప్రైమరీ కీవర్డ్స్ ఉంటాయి, సెకండరీ కీవర్డ్స్ ఉంటాయని చెప్పాం కదా. ఆ ప్రైమరీ కీవర్డ్స్ ఏంటివి, ఎలా తెలుసుకోవాలనేది మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. చూడండి, అయితే ఈ కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు అంటే పాత కాలంలో సెర్చ్ చేశారనుకోండి, మళ్ళీ ఈ కాలంలో సెర్చ్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు ప్రజెంట్ సెర్చ్ చేస్తున్నారనుకోండి, ఆ రెండింటికి చాలా తేడా ఉంటుంది. అంటే అంటే గతంలో చేసినట్టే ఇప్పుడు కూడా మీకు సేమ్ సెర్చ్ చేయరు అన్నట్టు వాళ్ళు. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆల్గరిథం అనేది ఏంటంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు, మారుతూ ఉంటుంది. ఓకే, దానికి తగ్గట్టు మనం ఆ కీవర్డ్ని వెతికి మన సైట్లో పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ విజిటర్ అనేవాడు మన దగ్గరికి వస్తాడు. లేకపోతే మనం ఓల్డ్ వాటిని మాత్రమే ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోతే మరి మనం ఆ ఎస్ఈఓ చేసినా కూడా మనకు దానివల్ల లాభం ఏమి ఉండదు. చూడండి, ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తారు, లేదా మీరు సెర్చ్ ఇంజన్లో ఏం చేస్తారు, కీవర్డ్ అనేది మీరు వెళ్ళి ఏం టైప్ చేస్తారనే దాంతో సంబంధం ఉండదు. మనం ఏంటంటే ఒక కస్టమర్ లాగా లేకపోతే ఒక సెర్చ్ చేసే పర్సన్ లాగా ఆలోచించి మనం వాళ్ళ దృష్టితో ఆలోచించి మనం ఈ కీవర్డ్ని పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఓన్లీ మీ దృష్టితోటి మీకు నచ్చినట్టు మాత్రమే మీ సైట్లో పెట్టేసుకుంటే మీ దగ్గరికి కస్టమర్స్ రావాలంటే రారు. చూడండి, దానికోసం మనం టార్గెట్ కీవర్డ్ని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. మరి మనకి ఎలా తెలుస్తుంది, ఓకేనా అనేది మీ క్వశ్చన్. అయితే చూడండి, దానికోసం కొన్ని టూల్స్ ఉంటాయి, ఓకేనా, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి మనం నేర్చుకుందాం. అది చూడండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన టార్గెట్ కీవర్డ్ ఏంటో మనం తెలుసుకోవాలన్నట్టు. అంటే మన దగ్గరికి మన కస్టమర్స్ని లేదా మన విజిటర్స్ని మన సైట్ వరకు ఎలా తెప్పించాలి అనే దానికోసం ఒక టార్గెట్ కీవర్డ్ అనేది ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సోలార్ ప్యానెల్లో తీసుకుంటే చూడండి, మన సోలార్ ప్యానెల్లోకి వెళ్ళేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే సెర్చ్ చేయడం అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఏమని చేశాను, సోలార్ ప్యానెల్ అని టైప్ చేశాను. ఓకేనా, సోలార్ ప్యానెల్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ సైట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అంటే మన కాంపిటీటర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మనం వాళ్ళ సైట్స్ కూడా మనం చూస్తూ ఉండాలన్నట్టు. అంటే వాళ్ళు ఒక కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి ఏమేమి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులోకి వెళ్ళేసి సోలార్ మ్యానుఫ్యాక్చర్లోకి వెళ్ళి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని రీసెర్చ్ చేయాలన్నట్టు. రీసెర్చ్ చేయడం అంటే వాళ్ళు ఇక్కడ ఏం కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, తర్వాత వచ్చేసి ఒకవేళ వాళ్ళకు అక్కడ మనకి ఎలా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, ఆ కాంటాక్ట్ నెంబర్స్ని ద్వారా అంటే మనమే ఒక కస్టమర్ లాగా కాల్ చేసి దాని గురించి తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే రీసెర్చ్ చేయడానికి యూజ్ చేసే పద్ధతులు అన్నట్టు. ఓకేనా, ఇవన్నీ చేయకుండా మీరు డైరెక్ట్ ఒక సైట్ లాంచ్ చేసేసి మిమ్మల్ని వాళ్ళే కస్టమర్ దానంతటా వాళ్ళే మన దగ్గరకు వస్తారంటే అలా రారు. ఓకేనా, కాబట్టి మనకు రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సెర్చ్ ఇంజన్లో. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళు ఎంత రేట్కి ఇస్తున్నారు, వాళ్ళు ఏమేమి సోలార్ ప్యానెల్స్ అనేటివి సేల్ చేస్తున్నారు, ఇవన్నీ మనం చూసేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, వాళ్ళు యూజర్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు, ఇదంతా మనం చూసేసుకోవాలి. ఓకేనా, వాళ్ళు ఏ కంట్రీస్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకున్న తర్వాత చూడండి, వీళ్ళు యూజ్ చేసే కీవర్డ్స్ మనం ఇంకొకలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దానికోసం చూడండి, కీబోర్డ్లో మీరు ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత Ctrl+U ప్రెస్ చేయండి. Ctrl+U. ఓకేనా, Ctrl+U ప్రెస్ చేస్తే చూడండి, మనకి ఈ సైట్ అనేది ఇక్కడ మనకు ఒక HTMLలో ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, చూడండి, ఇది ఇంకా మొత్తం కంప్లీట్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఇది లోడ్ అవుతుంది. కాబట్టి నేను Ctrl+U ప్రెస్ చేసినా కూడా నాకు అది ఓపెన్ అవ్వలేదు. జనరల్గా ఇది మొత్తం లోడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు Ctrl+U ప్రెస్ చేసినట్టయితే ఏమవుతుందంటే వాళ్ళు ఏమేమి అంటే దీనిదే మొత్తం మనకు HTML లాగా ఓపెన్ అయ్యి దానిలోకి వెళ్ళి మనం వాళ్ళు యూజ్ చేసిన కీవర్డ్స్ని వీటిని మనం చూడొచ్చు. చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, దానికోసం మళ్ళీ నేను ఇంకొక సైట్ ఓపెన్ చేశాను. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను Ctrl+U ప్రెస్ చేస్తున్నాను. Ctrl+U ప్రెస్ చేస్తే నాకు ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత చూడండి, దీనిదే HTML ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇది ఓపెన్ అయిన తర్వాత దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే మనకు మెయిన్గా మెటా ట్యాగ్స్ ఉంటాయి, లేదా మెటా డిస్క్రిప్షన్ ఉంటాయి, మెటా కీవర్డ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏమేమి టైప్ చేశారనేది మీకు మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ మీకు మెటా డిస్క్రిప్షన్ ఉందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు టైటిల్లో ఏం పెట్టుకున్నారు, సోలార్ ప్యానల్స్ అని పెట్టేసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ సేల్ చేస్తారు, లేకపోతే ఏ రకమైన సోలార్ ప్యానల్ సేల్ చేస్తారో టైటిల్ అది పెట్టుకున్నారు, చూసారా. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏం రాశారు, డిస్క్రిప్షన్లో చూడండి, ఇక్కడ వాళ్ళు ఏమని రాశారంటే కంపేర్ ప్రైస్ అండ్ బై ఆల్ బ్రాండ్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ హోమ్. ఇవన్నిటిని మనం ఏంటంటే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, చూడండి, ఇక్కడ మనం సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ సెర్చ్ టూల్స్ అని ఉంటాయి. ఈ సెర్చ్ టూల్స్ని మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనకు
కంట్రీ వైజ్గా వస్తుంది. అంటే ఇండియా ఎనీ కంట్రీ అని ఉంది. ఇండియా కావాలంటే ఓన్లీ ఇండియానే చూపిస్తుంది. అలా కాకుండా మీరు టైమ్ లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మాత్రమే కావాలంటే లాస్ట్ ఇయర్ చూపిస్తుంది. పాస్ట్ అవర్ ఒక గంటలో ఎవరు ఎక్కడెక్కడ సెర్చ్ చేశారో కావాలంటే అది మాత్రం చూపిస్తుంది. అలా మనం దీన్ని సెర్చ్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మెయిన్ యూస్ఫుల్ ఇప్పుడు నేను ఈ లెసన్ మీకు చెప్పబోయే దేనికోసం అంటే చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కీవర్డ్ టూల్ అని టైప్ చేయండి. కీవర్డ్ టూల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అంతే. మీరు కీవర్డ్ టూల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి మీకు ఇక్కడ యాడ్వర్డ్స్ గూగుల్ .co.in అని కీవర్డ్ ప్లానర్ అనేది ఒకటి మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే చూడండి, దీన్ని మీరు జాగ్రత్త చూడండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇలా వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే నేను సైన్ ఇన్ అమ్మని అడుగుతుంది. ఒకవేళ మీ ఈమెయిల్ అడ్రస్ ఉంటే జీమెయిల్ తోటి దాంతో సైన్ ఇన్ అవ్వండి. ఓకే, నేను ఇక్కడ సైన్ ఇన్ అవుతున్నాను. ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేసుకుని చూడండి, ఇక్కడ నా ఐడిని పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ చేస్తున్నాను. నేను ఇక్కడ సైన్ ఇన్ చేసుకున్న తర్వాత అది లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత ఏంటంటే దీనిలోకి వెళ్ళి మనం మన టార్గెటెడ్ కీవర్డ్స్ని సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇదంతా లోడింగ్ అయిపోయి మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఎప్పుడు లుక్ అనేది ఒకటే తీరు ఉండదు, ఒకటేలాగా ఉండదు. అంటే మీరు ఇంతకుముందు 2000 అంటే 13, 12 ఆ టైంలో 9లో అట్లా సెట్ చేసినప్పుడు దాని ఇంటర్ఫేస్ వేరే ఉంటుంది. ఇప్పుడు ప్రతిసారి మారుతూ ఉంటుంది అన్నట్టు, ఎప్పటికీ ఒకేలాగా ఉంటుందని చెప్తున్నాను. ఓకేనా, మీరు ఒకేలాగా లేకపోయినా ఇప్పుడు నేను చెప్పిన లెసన్స్ మళ్ళీ మీకు మారిపోయినా ఇప్పుడు నేను 2014లో చెప్తున్నాను, మళ్ళీ మీరు ఇదే లెసన్ నాకు తర్వాత విన్నా కూడా మీకు మారిపోయినా కూడా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని జాగ్రత్త కొంచెం చదువుకుంటే మనం ఈజీగా దాన్ని సెట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, చూడండి మీకు ఇలా ఓపెన్ అయిపోయింది ఇది. ఓకేనా, నేను ఫస్ట్ టైం ఓపెన్ చేశాను కాబట్టి చాలా టైం పట్టింది. లేకపోతే మీకు ఫాస్ట్ ఒకసారి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంత టైం తీసుకోదు. ఓకే, వెల్కమ్ టు యాడ్వర్డ్స్ అని వచ్చేసింది. ఇక్కడ క్రియేట్ యువర్ ఫస్ట్ కంపెనీ అని వచ్చింది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, మనకు ఇంతకుముందు మనం కొన్ని టూల్స్ సెట్ చేసాం చూసారా. అంటే ఇక్కడ మనం సోలార్ ప్యానల్ అని సెట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొన్ని వర్డ్స్ వచ్చాయి. ఓకేనా, యాక్చువల్లీ ఈ వర్డ్స్ అన్నిటి మీరు ఏంటంటే ఎక్కడైనా కాపీ చేసుకోండి. ఎంఎస్ వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ ఎక్కడైనా సరే మీరు దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. నేను చూడండి వర్డ్ ఓపెన్ చేసుకొని వర్డ్లో కాపీ చేసుకుంటున్నాను దీన్ని. ఓకే, ఎందుకంటే నేను వీటిని మళ్ళీ దీనికి ఈక్వల్ అయిన వర్డ్స్ని కానీ లేకపోతే వేరే వర్డ్స్ని కానీ సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని నేను కాపీ చేసేసుకుంటున్నాను. ఓకే, క్లియర్ ఫార్మాటింగ్ తీసేసుకొని నాకు ఇప్పుడు ఈ వర్డ్స్ అవసరం లేదు పక్కన. ఓకే, ఇవి కావాలి కదా. అయితే వీటిని నేను సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకున్నాను, Ctrl+C అని. ఓకే, చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ మనకి ఇది ఇక్కడ వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఏదో ఒక పేరు ఇచ్చేసుకోండి. ఓకేనా, ఇచ్చేసుకొని సెర్చ్ నెట్వర్క్ డిస్ప్లే సెలెక్ట్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు కావాల్సింది ఇందులో కావాలి. సారీ, మనం యాక్చువల్గా చేయాల్సింది అది కాదు, కంపెనీని క్రియేట్ చేయడం కాదు. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళేసి మీకు ఇక్కడ కీవర్డ్ ప్లానర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా, దాన్ని క్లిక్ చేయకండి. కీవర్డ్ ప్లానర్ ఎక్కడ ఉంటుంది మీకు ఇక్కడ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత కీవర్డ్ ప్లానర్ని క్లిక్ చేస్తే మీరు దానిలోకి వస్తారు. దానిలోకి వచ్చేసిన తర్వాత ఇంతకుముందు నేను కొన్ని కీవర్డ్స్ కాపీ చేసుకున్నాను చూసారా. ఆ కీవర్డ్స్ని మొత్తాన్ని మనం ఇక్కడ సెర్చ్ చేసేసుకొని దానికి ఎంత కాంపిటీషన్ ఉంది. ఓకేనా, దాన్ని చూడండి ఇక్కడ మనం క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఫర్ న్యూ కీవర్డ్ అండ్ గ్రూప్ ఐడియాస్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇచ్చేసాడు చూడండి, ఫ్లవర్స్ ఆర్ యూజ్డ్ కార్స్. అంటే ఆ కీవర్డ్ ఎట్లుంది అనేది తెలుసుకోవడానికి ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఆ కీవర్డ్స్ని ఇక్కడ నేను పేస్ట్ చేసేసుకున్నాను. సోలార్ ప్యానల్, సోలార్ ఎనర్జీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అన్నిటి నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేసుకున్నాను. ఓకే, చూడండి వాటి మధ్యలో ఉన్న గ్యాప్ కూడా తీసేద్దాం. సోలార్ ప్యానల్, సోలార్ పవర్ ఇవన్నీ ఓకే, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది. ఓకే, ఈ గ్యాప్ కూడా తీసేసి సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇచ్చేసిన తర్వాత చూడండి మీకు లొకేషన్ ఆల్ లొకేషన్స్ అని తీసేసుకుంటున్నాను. ఆల్ లొకేషన్స్ అంటే గ్లోబల్గా వస్తుంది. మీరు ఒక బై కంట్రీ కావాలంటే బై కంట్రీ కూడా తీసేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ సెర్చ్లోకి వెళ్ళేసి ఇచ్చేసి మనం ఇక్కడ ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో రావాలి, గూగుల్లో రావాలి అని ఇచ్చేసి ఇక్కడ గెట్ ఐడియాస్ని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, మీరు గెట్ ఐడియాస్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుంది అంటే ఆ కీవర్డ్ మనం ఇక్కడ ఇచ్చాం కదా, ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ అది డాటాని గ్యాదర్ చేస్తుంది అన్నట్టు. గ్యాదర్ చేసేసి చూడండి ఇక్కడ ఇవన్నీ వచ్చేసాయి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే 2013 నుంచి 2014 వరకు వచ్చింది. నవంబర్ 2013 నుంచి అక్టోబర్ 2014 వరకు. ఎక్కడ చూడండి దీనికి నవంబర్లో ఎన్ని సెర్చెస్ జరిగాయి, జనవరిలో 2014లో ఎన్ని సెర్చెస్ జరిగాయి, అక్టోబర్లో ఎన్ని సెర్చెస్ జరిగాయి అనేది చూపిస్తుంది. చూపించిన తర్వాత చూడండి ఇక్కడ
ఇక్కడ సోలార్ ప్యానల్, ఇక్కడ మీరు దీన్ని తీసుకెళ్ళినట్టయితే మీకు చూడండి ఇక్కడ సోలార్ ప్యానల్ ఫర్ యువర్ హోమ్ అనే కీవర్డ్ సెర్చ్ చేశారు. హోమ్ సోలార్ ప్యానల్స్, ఇక్కడ మీకు చిన్న దీన్ని తీసుకెళ్ళిన వెంటనే ఒక పాపప్ వస్తుంది చూడండి, దానిలో చూడండి మీరు. ఓకేనా, అట్లా మీరు చూసేసుకోవచ్చు అన్నట్టు. చూసేసుకొని దాని మీద దానికి కాంపిటీషన్ ఎంత ఉంది అంటే హై కాంపిటీషన్, అంటే ఈ కీవర్డ్ అనేది ఇప్పటికి చాలామంది యూజ్ చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ హై 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 అని ఉన్నదంతా ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ ఉందని అర్థం అన్నట్టు. ఓకేనా, మీకు ఎక్కడైనా లో అని ఉంటే అట్లాంటి కీవర్డ్ అంటే మీరు సైట్ స్టార్టింగ్ డిజైన్ చేసిన వాళ్ళైతే మీడియం కానీ లో కానీ తీసేసుకోండి. హై ఉన్నదాన్ని మనం చూజ్ చేసుకోకూడదు ఆ కీవర్డ్ని. చూడండి ఇదంతా ఏంటంటే మొత్తం వరల్డ్ వైడ్గా వచ్చింది. అలా కాకుండా మనకి ఏం కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని నాకు కావాల్సింది ఏంటి అంటే INDIA ఇండియా అని ఇచ్చేసి ఇండియాని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఓకేనా, ఇప్పుడు దీన్ని సెర్చ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ లోడ్ అవుతుంది చూడండి. ఇది అంటే ఇది ఏంటంటే ఇప్పుడు నాకు ఈ సెర్చెస్ అనేది ఎక్కడ చూపిస్తుంది అంటే ఓన్లీ ఇండియాలో ఉండే సెర్చెస్ని మాత్రమే చూపిస్తుంది అన్నట్టు. చూడండి ఇప్పుడు ఇదేంటంటే ఇండియాలో సోలార్ ప్యానల్లో ఎన్ని సెర్చెస్ జరిగాయి, దాన్ని ఏ వర్డ్ మీద సెర్చ్ చేస్తున్నారు అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఏ కీవర్డ్కి ఎక్కువ కాంపిటీషన్ ఉంది అంటే చూడండి బై సోలార్ ప్యానల్ దానికి బై సోలార్ ప్యానల్స్, సోలార్ ప్యానల్ బై సోలార్, ఇక్కడ ఇవన్నీ రకరకాల కీవర్డ్స్ యూజ్ చేశారు. ఓకేనా, ఆ కీవర్డ్స్ అనేవి వాటి అన్నిటికీ హై కాంపిటీషన్ ఉంది చూడండి. ఇక్కడ హై 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 మీడియం ఒక్కదానికి ఉంది అంతే, ఇక్కడ దీనికి ఒక మీడియం ఉంది. ఓకేనా, అలా మనకు దేనికి హై కాంపిటీషన్ ఉంది, దేనికి లో కాంపిటీషన్ ఉంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు దీని ద్వారా. చూడండి పక్కకి ఇక్కడ ఇంకా సజెస్టెడ్ బిడ్ అని ఉంది. ఈ సజెస్టెడ్ బిడ్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ కీవర్డ్ వచ్చినప్పుడు గూగుల్లో దీన్ని క్లిక్ చేసామనుకోండి, దానికి ఎన్ని రూపాయలు ఉంటుంది అంటే 39 రూపాయలు ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళు బిడ్ వేస్తారు అన్నట్టు. ఓకేనా, అంటే బిడ్ పాడుతూ ఉంటారు ఇవన్నీ. అంటే ఈ కీవర్డ్ వచ్చినప్పుడు క్లిక్ చేస్తే ఎన్ని రూపాయలు ఉండాలి, ఈ కీవర్డ్కి ఎంత ఉంది, ఈ కీవర్డ్కి ఎంత ఉంది, అలా మొత్తం ఇక్కడ బిడ్డింగ్స్ జరుగుకుంటూ ఇక్కడ ఈ రేట్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తున్నాయి. ఓకేనా, తర్వాత వీటిని మనం డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు ఈ కీవర్డ్స్ అన్నిటిని. ఓకేనా, తర్వాత చూడండి దీని గురించి ఇంకా అడ్వాన్స్గా నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం.